Cotton Corporation of India Recruitment 2024 CCI Recruitment 2024. So ఈ వీడియో వచ్చేసి జాబ్ వేకెన్సీ 2024 రిగార్డింగ్ అండ్ జాబ్ నోటిఫికేషన్. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెషర్స్ జాబ్ 2023 ఇది గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. సో వీడియో పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి 12/6/2024 అండ్ ఇక్కడ చాలా వేకెన్సీస్ ఉన్నాయి, అరౌండ్ 214 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్ www.cotcorp.org.in మీరు అప్లై చేసుకోవచ్చు. ద స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 12/6/2024. లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 2/7/2024, అంటే July 2nd ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. అండ్ ఇక్కడ కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం, ఇంకా చాలా వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇక్కడ ఫస్ట్గా పోస్ట్ కోడ్ వచ్చేసి 101. సో ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్ లీగల్, ఇక్కడ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది అండ్ టోటల్ అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 వేకెన్సీ ఉంది. 32 years అనేది అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు. సో ఇక్కడ మీకు బ్యాచులర్ డిగ్రీ లా ఉండాలి. సో డిగ్రీ ఇన్ లా లేదా 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినా లేదా 3 years లా డిగ్రీ ఉండి 1 year ఆఫ్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ MBA క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్ కూడా ఉంది, ఎందుకంటే లీగల్ స్ట్రీమ్ కంపెనీ కాబట్టి కంపెనీకి అసోసియేట్ అయ్యి ఉండి కంపెనీస్ యాక్ట్ మీద మీకు మంచి పట్టుంటే ఇంకా 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ MBA రిలవెంట్ డిగ్రీ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్, ఇది కూడా ఎక్స్పీరియన్స్ బేసిస్ అండి. 1 వేకెన్సీ ఉంది, అప్పర్ ఏజ్ క్రైటీరియా 32 years. సో ఇక్కడ మీకు గ్రాడ్యుయేట్ స్ట్రీమ్లో హిందీ మీకు ఆ పర్టికులర్ లాంగ్వేజ్ మీరు చదివి ఉండాలి. సో ఇక్కడ హిందీ with 50% of marks and post graduate degree in Hindi with 50% of marks ఉండాలి. అండ్ English language up to graduation and should be well conversant in Hindi. సో హిందీ లాంగ్వేజ్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేస్తుంటే మీకు ఈ పర్టికులర్ స్ట్రీమ్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ ఇక్కడ పోస్ట్ కోడ్ వచ్చేసి 103 మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్. ఇక్కడ టోటల్గా 10 వేకెన్సీ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 10 వేకెన్సీస్ ఫర్ అన్రిజర్వ్డ్. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 11 వేకెన్సీస్ అండి. సో ఇక్కడ వేకెన్సీస్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ వచ్చేసి టోటల్గా 10 ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్, ఇది యాడెడ్ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ టోటల్గా 10+11 22 వేకెన్సీ ఉన్నాయి. దాంట్లో SC కేటగిరీకి 4 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అంటే యాడెడ్ టుగెదర్. OBC కేటగిరీకి 6 వేకెన్సీస్ ఉన్నాయి. EWS కేటగిరీకి టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి టోటల్ 4+4 8 వేకెన్సీ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే MBA చేసి ఉండాలి. MBA వచ్చేసి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, సో అగ్రికల్చర్ రిలేటెడ్ MBA చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years అండి. సో ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. నెక్స్ట్ వేకెన్సీ పోస్ట్ కోడ్ వచ్చేసి 104. సో ఇక్కడ మేనేజ్మెంట్ అని అకౌంట్ స్ట్రీమ్లో టోటల్గా రెగ్యులర్ వేకెన్సీస్ 19 వేకెన్సీ ఉన్నాయి అండ్ ఇంకా యాడెడ్ వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ రెగ్యులర్ వేకెన్సీస్లో 19లో SC 1 వేకెన్సీ, ST 2 వేకెన్సీ, OBC 3, EWS 2 వేకెన్సీ, అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ. సో ఇక్కడ ఇంకా యాడెడ్ వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీ ఉన్నాయి. SC 2, ST 2, OBC 3, EWS 2, అన్రిజర్వ్డ్ 11 వేకెన్సీస్. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 30 years అండి. ఇక్కడ క్వాలిఫికేషన్ మీకు ఈ పర్టికులర్ స్ట్రీమ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే CA లేదా CMA చేసి ఉండాలి. అండ్ ఇక్కడ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్. సో జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ ఈ పర్టికులర్ స్ట్రీమ్కి అప్లై చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి BSc అగ్రికల్చర్ చేసి ఉండాలి విత్ 50% ఆఫ్ మార్క్స్. ఒకవేళ SC ST PH క్యాండిడేట్స్ అయితే 45% ఆఫ్ మార్క్స్. అప్పర్ ఏజ్ క్రైటీరియా 30 years. అండ్ టోటల్గా ఇక్కడ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి 112 + 120 వేకెన్సీ ఉన్నాయి. సో ఇక్కడ టోటల్గా రెగ్యులర్ వేకెన్సీ వచ్చేసి 112 వేకెన్సీస్ ఉన్నాయి. సో SCకి 18, ST 9, OBC 32, EWS 11, అన్రిజర్వ్డ్ 42 వేకెన్సీస్ ఉన్నాయి. OBC కేటగిరీకి అయితే 7 వేకెన్సీస్ ఉన్నాయి, EWS 1 వేకెన్సీ. సో టోటల్గా 120 వేకెన్సీస్ ఉన్నాయి. 120 వచ్చేసి ఇది యాడెడ్ వేకెన్సీస్ అండి. సో ఇక్కడ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్కి వేకెన్సీస్ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే BSc అగ్రికల్చర్ డిగ్రీ ఉండాలి. సో ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ జనరల్ 106 అనేది పోస్ట్ కోడ్ అండి. సో ఇక్కడ కావాల్సిన అర్హత ఏంటంటే BSc అగ్రికల్చర్ చేసి ఉండాలి 50% ఆఫ్ మార్క్స్. సో అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీకి 30 years. సో టోటల్గా 20+14 వేకెన్సీ ఉన్నాయి, 34 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ వచ్చేసి టోటల్గా 3+3 6 వేకెన్సీ ఉన్నాయి. SC కేటగిరీ వచ్చేసి 3+4 ఇక్కడ 7 వేకెన్సీస్
7 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్టీ కేటగిరీ 4 వేకెన్సీస్ ఉన్నాయి యాడెడ్ టుగెదర్. ఓబీసీ కేటగిరీ 8+5 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి మాత్రం 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ కేటగిరీ 6 వేకెన్సీస్. సో ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి పోస్ట్ కోడ్ వచ్చేసి 107 అండి, జూనియర్ అసిస్టెంట్ అకౌంట్స్లో. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే బీకామ్ చేసి ఉండాలి 50% ఆఫ్ మార్క్స్తోని. అప్రైజ్ క్రైటీరియా 30 years. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 35+40 వేకెన్సీస్ ఉన్నాయి. 75 వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా. సో ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 11+11 వేకెన్సీస్ 22 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ హిందీ ట్రాన్స్లేటర్లో మీకు 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్. సో 1 వేకెన్సీ రెగ్యులర్, 1 వేకెన్సీ యాడెడ్ వేకెన్సీ, టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి. సో అప్రైజ్ క్రైటీరియా 30 years అండి. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. డిజైరబుల్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్. జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్ అండ్ యాప్టిట్యూడ్ ఇన్ పబ్లిక్ రిలేషన్ వర్క్ ఇన్ జర్నలిజం. సో ఇది ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్గా 214 వేకెన్సీస్ ఉన్నాయి. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్కి 47 నుంచి 1,40,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ ఏ స్ట్రీమ్ అయినా, ఇదర్ లీగల్ లేదా మార్కెటింగ్ ఆఫీషియల్ లాంగ్వేజ్ అయినా కూడా. ఒకవేళ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అయితే 30,000 నుంచి 1,20,000 వరకు ఉంటుంది, మార్కెటింగ్ అకౌంట్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. సో జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ అయితే 22,000 నుంచి 90,000 వరకు ఉంటుంది పే స్కేల్. ఇక్కడ ఇంకా యాడెడ్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. బేసిక్ పే వచ్చేసి ఇది 40,000 అండి అసిస్టెంట్ మేనేజర్. ఇంకా జూనియర్ అసిస్టెంట్ అయితే 22,000 నుంచి 90,000 వరకు ఉంటుంది. సో ఇది పే స్కేల్. సో ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అనేది ప్రొబేషన్ 1 year ప్రొబేషన్ కూడా ఉంచుతారు. తర్వాత సర్వీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది 3 years వరకు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ పర్టికులర్ పోస్ట్కి మీరు ఇంతకుముందు చూసినట్టుగా ఆ స్ట్రీమ్లో మీకు డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ అప్రైజ్ క్రైటీరియా ఇంతకుముందు చూసినట్టుగా 32 years అనేది ఒక లీగల్ స్ట్రీమ్కి చెందిన వారైతే అసిస్టెంట్ మేనేజర్కి 32 years అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్కి 30 years. అండ్ ఒకవేళ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ లేదా జూనియర్ అసిస్టెంట్ అయితే 30 years. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఓబీసీ కేటగిరీ వారికి అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎస్సీ ఎస్టీ అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ జేఎన్కే వారికి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఫీ వచ్చేసి ఫీ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, ఓబీసీ కేటగిరీకి అయితే టోటల్గా 1,500 రూపీస్ అండి ఫీ క్రైటీరియా. ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే ₹500. సో ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీకు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి cotcorg.org.inకి వెళ్ళేసి మీరు రిక్రూట్మెంట్ లింక్ క్లిక్ చేయగానే అక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 2/7/2024 ఇస్ ద లాస్ట్ డేట్ టు అప్లై. సో మీరు అప్లై చేసే ముందు ఎన్షూర్ దట్ మీకు ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు ఈ పర్టికులర్ కంపాటబుల్ కేబీలో మీరు ఉంచుకోండి. రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటో వచ్చేసి 50 to 80 KB మధ్యలో ఉండాలి. స్కాన్ సిగ్నేచర్ ఉండాలి 50 KB to 80 KB. ఇంకా 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్, ఇంకా క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఇంకా ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ అన్నీ 100 KB to 1000 KB మధ్యలో ఉండాలి. సో ఇవన్నీ స్కాన్ చేసుకొని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేశాక సబ్మిట్ కొట్టగానే మీరు సబ్మిట్ అప్లికేషన్ ఐడి వస్తుంది ఆఫ్టర్ యూ పే ద ఫీజ్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా, ముంబై, హైదరాబాద్, న్యూఢిల్లీ, చెన్నై, లక్నో, చండీగఢ్, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పాట్నా, జైపూర్. సో ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం ఇవి మాత్రం ఉంటాయి. సో ఇక్కడ మనకు హైదరాబాద్, చెన్నై మాత్రమే ఇన్ ద విసినిటీ ఆఫ్ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి చెందిన వారైతే ఐదర్ హైదరాబాద్ లేదా చెన్నై ఆఫ్ చేస్తే ఇంకా దగ్గరలో ఉంటుంది. సో బెంగళూరు కూడా మీకు ఒకవేళ గుంటూరు అటుంటే బెంగళూరు కూడా చాలా దగ్గరలో ఉంటుంది. సో ఆప్ట్ అకార్డింగ్ టు యువర్ ట్రావెలింగ్ డ్యూరేషన్ మీరు ఎక్కడ ఉంటున్నారో. సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్, ఇక్కడ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ సిలబస్ కూడా ఇచ్చారు. ఐఎమ్ స్కిమ్మింగ్ అవుట్ టు ద లాస్ట్. ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి బాక్స్లో ఉంటుంది నోటిఫికేషన్. క్లిక్ హియర్ అండ్ క్లిక్ చేయగానే ఆ నోటిఫికేషన్ మీకు ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్ కూడా ఉంటుంది. ఆ క్వాలిఫైయింగ్ మార్క్ మీరు కట్ ఆఫ్ క్లియర్ చేస్తే మాత్రమే ఇంకా ఫర్దర్గా. సో ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఎగ్జామినేషన్ స్ట్రక్చర్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి టోటల్గా 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, 120 MCQs ఉంటాయి. 120లో 5 parts ఉంటాయి. ద పేపర్ వుడ్ బి ఆఫ్ 5 parts, 120 ఆబ్జెక్టివ్ టైప్ MCQs. ఇక్కడ 120 minutesలో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయితే 0.25 అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 5 sectionsలో టోటల్గా జనరల్ ఇంగ్లీష్ వచ్చేసి 1 mark, 15 questions ఉంటాయి. అండ్ రీజనింగ్ 15 questions. రీజనింగ్లో సిలాక్స్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ DI, ఇంకా డైరెక్షన్. సో రీజనింగ్ అండ్ DI ప్లస్ ఇంకా న్యూమెరికల్ అనాలిసిస్ క్లబ్ చేశారు. రీజనింగ్లో సిలాక్స్, ఇన్ఈక్వాలిటీస్, డైరెక్షన్స్, ర్యాంకింగ్ అండ్ ఆర్డర్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్ అండ్ డికోడింగ్, డిడక్టివ్ లాజిక్, డేటా సఫిషియన్సీ, సిరీస్ కంప్లీషన్, పజిల్స్, ప్యాటర్న్ ఎక్సెట్రా. సో ఇక్కడ ఎక్సెట్రా అని ఇచ్చారు, ఇంకా యాడెడ్ కూడా ఉంటాయి. రీజనింగ్ ఫాలోడ్ బై న్యూమెరికల్ అండ్ యాప్టిట్యూడ్ అన్నీ కలిపి ఇచ్చారు. సో టోటల్గా 15 questions ఉంటాయి. తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసి 15 questions ఉంటాయి. అండ్ జీకే జనరల్ నాలెడ్జ్ అంటే ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ ట్రేడ్, ఎకనామిక్స్ అండ్ కరెంట్ అఫైర్స్, వరల్డ్ ఇండియా సైంటిఫిక్ రీసెర్చ్ అవార్డ్. సో ఓవరాల్గా జీకే 15 questions ఉంటాయి. ఇంకా సబ్జెక్టివ్ నాలెడ్జ్ కూడా 60 questions ఉంటాయి. సో టోటల్గా 15 120 minutesలో 120 questions, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో ఇక్కడ ఇది అండి సబ్జెక్టివ్ నాలెడ్జ్. సో ఇక్కడ IPC, CPC ఇవన్నీ లీగల్కి సంబంధించింది కాబట్టి ఇవన్నీ లీగల్ రిలేటెడ్ సిలబస్ క్రైటీరియా. సో అసిస్టెంట్ మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్కి అయితే సేమ్ ఈజ్ ద క్రైటీరియా. ఇంకా యాడెడ్ ఏంటంటే 5 sectionsలో సబ్జెక్టివ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్గా సబ్జెక్టివ్ క్వశ్చన్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, అంటే 60 marks. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. మార్కెటింగ్ ట్రైనింగ్ కూడా. సో ఇక్కడ మార్కెటింగ్ అన్ని ఎగ్జామ్స్కి అన్ని పోస్ట్కి ఇదే ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. 120 questions ఉంటాయి. దాంట్లో 5 sectionsలో లాస్ట్ సెక్షన్ మాత్రం ఆ పర్టికులర్ ట్రేడ్ రిలవెంట్ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ అకౌంట్స్కి మాత్రం మేనేజ్మెంట్ ట్రైనింగ్ అకౌంట్స్. సో ఈచ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంకా అసిస్టెంట్ ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఉందో అవన్నీ పోస్టులకు 120 questions, 120 marks ఉంటాయి. ఈవెన్ జూనియర్ కమర్షియల్ ఎగ్జిక్యూటివ్ కూడా సేమ్ ఈజ్ ద ప్యాటర్న్. టోటల్గా 5 sections ఉంటాయి. దాంట్లో రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 15 questions ఉంటాయి. జీకే కూడా 15 questions. తర్వాత సబ్జెక్టివ్ నాలెడ్జ్కి మాత్రం 60 questions అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో జూనియర్ అసిస్టెంట్ కూడా సేమ్ ఈజ్ ద క్రైటీరియా. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ పిన్ కామెంట్లో ఉంటుంది. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉందండి, అన్ని పోస్టులకు సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 2/7/2024. సో మీకు ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోండి. రీసెంట్గా చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోతుంది ఏ ఎగ్జామ్ అనేది, ఏ పోస్ట్, ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది. సో క్లిక్ చేయగానే లింక్ వచ్చేసి పిన్ కామెంట్లో ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.